ఈ 2, 11, 20, 29 వాళ్ళు ఏ తేదీలో జన్మించినటువంటి వ్యక్తులను వివాహం చేసుకున్నట్లయితే ఆ నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని కూడా పరిశీలించినట్లయితే 4, 13, 22, 31 అంటే రాహుగ్రహానికి సంబంధించినటువంటి నెంబర్లలో ఎవరైతే జన్మించి ఉంటారో వారిని వీళ్ళు వివాహం చేసుకోకపోవడమే మంచిది అని మనం చెప్పవచ్చు. ఈ 2 వాళ్ళు 8, 17, 26 శనిగ్రహానికి సంబంధించినటువంటి నెంబర్లో ఎవరైతే పుట్టి ఉంటారో వారిని కూడా ఈ 2వ నెంబర్ వ్యక్తులు వివాహం చేసుకోకపోవడమే మంచిది అని మనం చెప్పవచ్చు. 9, 18, 27 ఈ తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులను కూడా ఈ 2వ నెంబర్కు సంబంధించినటువంటి వ్యక్తులు వివాహం చేసుకోకపోవడమే. ఒకవేళ ఈ కాంబినేషన్ కనుక వీళ్ళు వివాహం చేసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు, విడాకులు, గొడవలు, కోర్టు కేసులు, ఆస్తి నష్టాలు ఇలా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.